ఆయన ఇప్పుడే 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అప్పట్లో మనకి 'మహేష్ బాబు' గారి సినిమా వచ్చింది వ్యవసాయం గురించి. సేమ్ ఇప్పుడు మనకి 'త్రిగుణ్' అన్న అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఈ సినిమాలో లవ్ స్టోరీ గానీ, ఆ వ్యవసాయం గానీ, ఆ 2 కలిపి తీయడం అనేది అసలు వేరే లెవెల్ చూపించారు డైరెక్టర్ గారు గూడా. స్టోరీ అయితే అసలు అదిరిపోయిందన్న నిజంగా. మామూలు గాదు. అంటే టెక్నాలజీని పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉండాలి, ఎలా వాడాలి వ్యవసాయంలో అనేది చాలా అంటే చాలా క్లియర్‌గా చూపించారు. హీరో, హీరోయిన్ మధ్యలో ఉన్న లవ్ గాని, ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గాని చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. స్టోరీ ఆ కామెడీ ఉంటాయన్న మన 'వైవ హర్ష' గాని, 'సుదర్శన్' గారి కామెడీ సీన్స్ ఉంటాయి. అవన్నీ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది. అంటే 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మీనింగ్ ఏంటి అని చెప్పి అందరం ఒక్కొక్కటి అనుకుంటాము. కానీ ఈ సినిమా చూస్తే మీకే తెలుస్తది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీనింగ్ ఏంటనేది. చాలా అంటే చాలా మంచి సినిమా అన్న. చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. మీరందరూ పక్కా థియేటర్‌లో చూడండి. యాక్టర్స్ అయితే అసలు వేరే లెవెల్ చేసారు నిజంగా. ప్రతి ఒక్క యాక్టర్ కానీ మనకు తెలిసిన యాక్టర్సే ఉన్నారు. చాలా అంటే చాలా మంచిగా ఉంది సినిమా కూడా. సో లాస్ట్ ఒకటే చెప్తాను, 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' అనే సినిమా ఎలాంటోళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్లి కానోళ్ళు, లవ్‌లోనో, బ్రేకప్ అయినోళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా వ్యవసాయం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పక్కా వచ్చి 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా థియేటర్లో ఉంది. మీరు అందరూ చూడండి అన్న. అన్న ఇప్పుడే చూశాను 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మంచి కంటెంట్‌తో వచ్చారనమాట డైరెక్టర్ గారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి అనుకుంటున్నాం కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఊర్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలా డెవలప్ అవుతారనమాట. చాలా మంచి కంటెంటు. సో డైరెక్టర్ గారి విజన్ అయితే చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీని దీంతో వ్యవసాయంతో ముడిపెట్టి ఒక మంచి కంటెంటు అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్‌ని తీసుకొని చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా హిలేరియస్‌గా ఉంటాయన్నమాట. ఆ లవ్ సీన్స్ గానీ, ఆ పెళ్లి సీన్స్ గానీ, పెళ్లి చేసుకోవాలంటే కండిషన్స్ గానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. సో మెయిన్ హైలైట్ ఏందంటే వ్యవసాయం గురించి చూపించింది అయితే చాలా బాగుందనమాట. సో మిగిలిన క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో 'వైవ హర్ష' గానీ చాలామంది ఉన్నారు కామెడియన్స్ చాలా బాగా చేశారనమాట. సో అందరూ థియేటర్‌కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. విలేజ్‌ల్లోకెళ్ళి తీసిన సీన్స్ గానీ, సిటీలో సీన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అనమాట. సో డైరెక్టర్ గారు చాలా మంచి కంటెంట్ తీసుకొని దాన్ని చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అనమాట. సో మెయిన్ లవర్స్ కనెక్ట్ అయ్యిద్ది, అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి కనెక్ట్ అయ్యిద్ది. ఒక మంచి సినిమా, కంటెంట్ బాగా ఉంది. వెళ్ళి థియేటర్లో చూడండి, చాలా చాలా బాగుంది. బ్రో ఇప్పుడే వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా చూసిన. ఎంత అంటే ఇది యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో రావాల్సిన మూవీ అనమాట. వ్యవసాయం గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. ఈ మధ్యలో వ్యవసాయం చాలా డెవలప్ అయిందనమాట. బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ చాలా డెవలప్ అంటే చాలా డెవలప్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ వరి తీసుకుంటుంది. ఎంత అంటే డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుంది అనమాట. అండ్ రైతు బంధు అని ఇంకా చాలా వస్తున్నాయి అనమాట. వ్యవసాయం మీద అందరూ మొగ్గు చూపుతున్నారు. సో మనకు వ్యవసాయం ఇక రైతు నుంచే వస్తుంది కదా. రైతు గురించి చాలా బాగా చూపించారు. అండ్ ఇందులో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఒక సపరేట్గా ఆయన వెళ్ళి ఇట్లా చేసి దాన్ని సక్సెస్ చేసుకోవడం అనేది చాలా బాగా చూపించారు వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీలో. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో 'వైవ హర్ష' కామెడీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. 'సుదర్శన్' కామెడీ సూపర్ ఉంది. హీరోయిన్ గ్లామర్ మామూలు లేదు. రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. డైరెక్షన్ అదుర్స్, మ్యూజిక్ బెదర్స్ అంతా సూపర్ అనమాట. సినిమా చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడే 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ అని చూసి అయితే వచ్చాము. సో మూవీ అయితే చాలా బాగుంది. బేసిక్గా ఇంట్రడక్షన్తో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసి అండ్ మెల్లిగా అన్ఎంప్లాయ్మెంట్ గురించి అండ్ లవ్ స్టోరీని ఎలా కొలాబరేట్ చేశారు. అండ్ రియల్ లైఫ్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓన్లీ ఎంఎన్సీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. సో మనకి బయట లైఫ్లో ఎప్పటి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మన అగ్రికల్చర్ వర్క్ అయితే ఉంది. సో దాన్ని ఎలా డెవలప్ చేయాలి అండ్ టెక్నాలజీని ఎలా కొలాబరేట్ చేసి మనం యూటిలైజ్ చేసుకోవాలి అండ్ అందరికీ ప్రాఫిట్స్ ఎలా తీయాలో చాలా బాగా చూపించారు మధుదీప్ గారు అయితే. మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా చూడండి. నేను డెఫినెట్గా అందరికీ చూడమని రికమెండ్ అయితే చేస్తాను. అండ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ కూడా చాలా బాగుంది. 'వైవ హర్ష' గారి కామెడీ అండ్ వేరే క్యారెక్టర్స్ కామెడీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే భయ్య చూశాను వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా. మహేష్ బాబు గారు చెప్పినట్టు త్రికోణ వ్యవసాయం గురించి మళ్ళీ సినిమాలో డైరెక్టర్ గారు ఒక రీతి వాట్ ఇస్ దిస్ మ్యాన్, హూ ఆర్ యూ, నిన్న ఎవరు ఎవరైతాను నిన్న ఎక్కడ చూసావు? చూసా, రైట్. నువ్వేనా? సూపర్గా చేసావు, చాలా బాగా చేసావు. చెప్తా, అందరికి చెప్తా. సూపర్, బాగా చేసావు, వెరీ గుడ్. సినిమా 'వైవ హర్ష' కానీ సప్త గారి కామెడీ కానీ సూపర్గా ఉంది, చాలా బాగుంది. ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వ్యవసాయం చేయాలని డైరెక్టర్ గారు మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. సినిమాలోని ప్రజెంట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎథిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా బాగా చూపించారు.
ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఈ సమ్మర్లో ఒక మంచి కూల్ సినిమా, మంచి మెసేజ్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీ ఎథిక్స్ వాల్యూస్ ఉన్న మూవీ అండి. అందరూ మిస్ అవ్వద్దు. సినిమా ఒక రేంజ్లో చూపించారు డైరెక్టర్ గారు. మంచి సినిమా. ఇలాంటి సబ్జెక్ట్ సినిమాలు అందరూ చూడాలి, అందరూ కూడా మారాలి. ఇప్పుడు ప్రజెంట్ మన మోరీ గారు చెప్తున్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్, అది మాత్రం ఒకసారి మనం ట్రై చేసి చూద్దామని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేద్దాం. థ్యాంక్ యూ. మూవీ కామెడీ చాలా బాగుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఈ మూవీతో పూర్తిగా డిఫరెంట్ వేలో చూపించారు. నార్మల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని అదే అనుకుంటారు, కానీ ఇప్పటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన తాత వాళ్ళు, మన నాన్న వాళ్ళు చేసే పని, వ్యవసాయం అలా చూపించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ కామెడీ కానీ బాగుంది. ఓకే, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు మూవీ. ఇప్పుడే చూడడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ చాలా ఎక్స్టెండ్గా తీశారు. మంచి కంటెంట్ స్టోరీ, తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే అగ్రికల్చర్ గురించి కానీ దాంట్లో లవ్ స్టోరీ కానీ చాలా ఎక్స్టెండ్గా తీసుకెళ్లారు. అంటే మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంట్లో చేసే వర్క్, ఆ వర్క్ గురించి కూడా దాంట్లో వ్యవసాయం కూడా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్లో చేయొచ్చు. ఆ కంటెంట్ బాగా నాకు నచ్చింది. మెయిన్గా వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అనేది కూడా ఒక ప్రాపర్ కంటెంట్ బాగా రివీల్ చేయడం కూడా చాలా బాగా చూపించారు. త్రిగుణ గారు యాక్టింగ్ చాలా ఎక్స్టెంట్గా బాగుంది, చాలా ఎక్స్టెంట్గా తీశారు. చాలా కంటెంట్ కూడా మంచి కంటెంట్, అంటే వ్యవసాయం కూడా ఇట్లా కూడా చేయొచ్చా, ఈ ప్లానింగ్తో కూడా చేయొచ్చా అనేది కూడా బాగా ఎక్స్టెంట్ స్టోరీ టెల్లింగ్ కూడా బాగా చూపించారు. ఎక్స్టెంట్ అనిపించింది మూవీ తప్పకుండా. ఎందుకంటే ఈ సినిమాని మెయిన్గా పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళు బాగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఇట్లా కూడా చేయొచ్చు అనేది కూడా మీకు చాలా కంటెంట్ బాగా చూపించారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కూడా వ్యవసాయం కూడా మెయిన్ ఇంపార్టెంటే, అది కూడా మనకి బాగా చూపించడం జరిగింది మూవీలో. చాలా బాగుంది భయ్య. తప్పకుండా ఈ మూవీని మీరు సపోర్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చూడండి, మూవీ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ చికిత, రియల్లీ షేకండి చికిత, షేకండి. నువ్వు తను భయపడుతుంది. మెయిన్లీ ఈ సినిమా ఎలా బ్రతకాలో అనేది నేర్పిస్తుంది ప్రజలందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ఎవరైనా వచ్చి చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. ఇప్పుడు ఒక రైతు కోసం ఇప్పుడు జరిగే దానికి ఒక మంచి మీనింగ్ ఉంది. సినిమాలో చాలా బాగుంది. మూవీ బాగుంది, చాలా బాగా వచ్చింది. ఒక రైతు దిక్కెళ్ళి ఏంది ఇప్పుడు అనే మీనింగ్ దిక్కెళ్ళి ఒక రైతు ఎట్లా చేస్తే పంట చేయికి వస్తాయి, ఎట్లా అమ్మితే మనకు రేట్ వస్తాయి అనే మీనింగ్ మంచి ఆన్సర్ ఇచ్చిండు డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, మూవీ. ఫిలిం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండి. ఒక రకంగా చెప్పాలంటే నాకు త్రివిక్రమ్ గారు గుర్తొచ్చారు. అంత హిలేరియస్గా ఉంది ఫిలిం. అండ్ ద మెసేజ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ ఫీల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం. ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ టేకెన్ ఏ డేరింగ్ స్టెప్. చాలా బాగుంది. ఇట్స్ ఎ మెసేజ్ ఫర్ ది సొసైటీ యాజ్ పర్ ది ప్రజెంట్ డే రిక్వైర్మెంట్. దట్స్ వాట్ మై ఒపీనియన్ సేస్. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మా మూవీకి. సో ఎండ్ ఆడియన్ ఎప్పుడైతే సినిమా బాగుందంటారో సో ఖచ్చితంగా ఆ సినిమాలన్నీ హిట్టే. సో అదే పరంగా మనకు ఇక్కడ వస్తున్న రిపోర్ట్ బట్టి చూస్తుంటే ఇది మీ అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను. నచ్చితేనే 10 మందికి చెప్పండి. సో మీరందరూ మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన మోదీ గారు రీసెంట్గా చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా అదే ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా సినిమాలో చూపించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని చూపించిన దాన్ని ఖచ్చితంగా ఆయన కూడా అప్రిషియేట్ చేస్తాడని కోరుకుంటున్నాను. సో అందరూ రండి, తప్పకుండా చూడండి, నచ్చితే 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ముందుగా చాలా థ్యాంక్స్. చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మంచి రిపోర్ట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీకు ఈ సినిమా అలరిస్తుంది. ఒక్కసారి ఒక లుక్ వేయండి, 100% మీరు సాటిస్ఫై అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇప్పుడే వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ చూసాను. ఒక డ్రామా, రొమాంటిక్, ఫెంటాస్టిక్ సినిమా అని చెప్తున్నాను. అయితే చాలా అంటే చాలా బాగుందన్న. డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు అనమాట. 2 hours 10 minutes ఉంటుంది సినిమా. అయితే చాలా బాగుంది. ఒక మంచి సినిమా చూసిన ఒక ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే ఎంత బాగా చేశారంటే ఆ అగ్రికల్చర్ గురించి కానీ, ఆ వ్యవసాయం గురించి కానీ చాలా బాగా చూపించారన్న. ప్రతి ఒక్కరైన సినిమా మిస్ కాకూడదు. మిలెట్స్ తినండి, ఆరోగ్యంగా ఉండాలని చూపించారు సినిమా. అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరైన సినిమా చూడండి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.